మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం హార్ట్ ఇన్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక హార్ట్ ఇన్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి కిషోర్ కుమార్. సో రన్ టైం వచ్చేసి 1 hour 59 minutes తో అయితే రిలీజ్ అయింది గైస్. అంటే 119 minutes తో అయితే రిలీజ్ అయింది. సో ఇదైతే తమిళ్ మూవీ గైస్, తెలుగులో అయితే డబ్ అయింది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీ వాచ్ కి జనరల్లీ ఓకే. సో రొమాంటిక్ మూమెంట్స్ ఉన్నాయి, బట్ అడల్ట్ కంటెంట్ హెవీగా లేదు. సో ఫ్యామిలీతో చూడడానికి మేజర్ అబ్జెక్షనబుల్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక మూవీ విషయానికి వస్తే మూవీ నాకైతే నచ్చలేదు గైస్. సో రొమాంటిక్ డ్రామా గైస్ ఇదైతే. మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ ప్లస్ మ్యూజిక్ ప్లస్ సింపుల్ ప్రెజెంటేషన్. జైపూర్ అండ్ ఊటీ విజువల్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ప్లెజెంట్ గా ఈజీగా గోయింగ్ అవుతుంటది. సో కానీ లవ్ ట్రయాంగిల్ కి కావాల్సిన ఎమోషనల్ డెప్త్ స్క్రీన్ ప్లే లో సరిగ్గా బిల్డ్ చేయలేదు. సో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కొంచెం రష్డ్ గా అనిపిస్తుంది. సో పోర్షన్స్ కూడా హాంటెడ్ గా ఫీల్ అవుతాయి. క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఎనఫ్ గా డెవలప్ అయితే చేయలేదు. సో డీప్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. లైట్ రొమాంటిక్ మూవీ కావాలనుకుంటే మాత్రం చూడొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, శివ అనే ఒక చెఫ్ జైపూర్ లో తన ఫ్రెండ్ తో రెస్టారెంట్ రన్ చేస్తా ఉంటాడు. ఒక హెరిటేజ్ వాక్ లో సాధనాన్ని కలుస్తాడు. ఫ్రెండ్షిప్ మెల్లగా లవ్ గా మారుతుంది. కానీ శివ పాస్ట్ లో ఉన్న సాహిత్య, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అన్ఎక్స్పెక్టెడ్ గా మళ్ళీ తన లైఫ్ లోకి వస్తుంది. దానికి ఇన్సిడెంట్ వాళ్ళ మెమొరీ లాస్ యాంగిల్ కూడా యాడ్ అవుతుంది. సో అక్కడ నుంచి పాస్ట్ లవ్ వర్సెస్ ప్రెజెంట్ లవ్ అనే ఎమోషనల్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే జైపూర్ అండ్ ఊటీ లొకేషన్స్. సో బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. రాజన్ మరుగేషన్ మ్యూజిక్ కూడా బాగుంది. సో క్రిస్పీ రన్ టైం అయితే బాగా వర్కౌట్ అయింది. సో సారనాథ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఓవర్ ద టాప్ మెలో డ్రామా లేకుండా సింపుల్ గా నెరేట్ చేశారు. సో ఫైనల్ యాక్ట్ కంపారిటివ్లీ సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ కాన్సెప్ట్ కంప్లీట్లీ ఫ్రెష్ అనిపించదు. లవ్ ట్రయాంగిల్ కి రిక్వైర్డ్ ఎమోషనల్ డెప్త్ అయితే చాలా తక్కువ ఉంది గైస్. సో సెకండ్ హాఫ్ కొంచెం రష్డ్ గా అనిపించింది. ఫీమేల్ క్యారెక్టర్స్ కి స్ట్రాంగర్ రైటింగ్ ఉంటే ఇంకా బాగుండేది. సో కామెడీ అయితే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. కొన్ని క్యారెక్టర్ డెసిషన్స్ కన్విన్సింగ్ గా అనిపించకపోవచ్చు. సో మేజర్ ఎమోషనల్ మూమెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వవు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. హార్ట్ ఇన్ లో హార్ట్ ఉంది, కానీ ఆ హార్ట్ ని ఫుల్ గా ఫీల్ చేయించే ఎమోషనల్ డెప్త్ స్క్రీన్ ప్లే లో లేదు. సో కిషోర్ కుమార్ ఫస్ట్ అటెంప్ట్ గా సిన్సియర్ గా ట్రై చేశారు. సారనాథ్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ అండ్ విజువల్స్ మూవీని క్యారీ చేస్తాయి. బట్ రైటింగ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా ఉంటే మూవీ ఇంకా మెమొరబుల్ గా ఉండేది. సో ఫైనల్ గా వచ్చేసి మూవీ నాకైతే నచ్చలేదు గైస్. స్కిప్ చేసేయండి. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కాల్ కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.